గోదావరి నదిలో కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయన నేరుగా రంగంలోకి దిగారు. రెండో రోజు పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరం ప్రాంతం నుంచి గోదావరి మధ్యన ఉన్న మడుగుల వరకు బోటులో వెళ్లి తనిఖీ చేశారు. పేపర్ మిల్స్ యాజమాన్యం తూర్పు లంకలోని ప్రత్యేక మడుగుల్లో కాలుష్యకారక నీటిని విడిచిపెడుతున్న వైనాన్ని పరిశీలించారు. ఆ ప్రాంత జలాల్లో ఉన్న కాలుష్యం ఎంత అన్న విషయం ప్రత్యక్షంగా వెళ్లి తెలుసుకున్నారు. మట్టి, నీటి నమూనాలను సేకరించి అక్కడే మొబైల్ కిట్స్ ద్వారా పరీక్షలు జరిపించారు. కాలుష్య కారకాలు గుర్తించి నిబంధనలను పాటించినందున పరిశ్రమకు నోటీసులు జారీ చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. అధికారులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే ప్రజలకు మేమేం సమాధానం చెప్పాలంటూ అధికారులపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి నీటిని నదిలోకి వదిలి మన పిల్లల్ని స్నానం చేసే సాహసం చేయగలమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల కాలుష్యం విషయంలో కాలుష్య నియంత్రణ నిబంధనలు అందరూ పాటించాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. పరిశ్రమలు వాటిని పాటించేలా అధికారులు పనిచేయాలి. క్షేత్రస్థాయిలో అధికారులకు ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రితో కేబినెట్ లో మాట్లాడి పరిష్కరిస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇది ఎప్పుడు రోజు ఇంతే అంటే రోజు ఇంతే ఉంటుందా? పీక్ టైమ్స్ ఎప్పుడు? దీనికి పీక్ టైం ఎప్పుడు చెప్పండి. మీరు అలా కాదు, మీరు యాజ్ ఐ సెడ్ as పార్ట్ ఆఫ్ ద టాస్క్ టీమ్ ఇది ఎందుకు నేను రెగ్యులర్ కాదు. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి పుణ్య స్నానాలు అని చెప్పి పుష్కరాలకు అందరూ వస్తారు సార్. పుణ్యస్థానాలు పుష్కరాలకు అందరూ వచ్చినప్పుడు ది బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పొల్యూటెడ్. ఇక్కడ నాకు పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్ళతో చేస్తే కూడా ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. మీరు ఒకవైపు ఎస్టీపీ ప్లాంట్ పెట్టకుండా పక్కన పుష్కర్ ఘాట్ ఇవి అందంగా పెట్టి పుష్కర్ ఘాట్లో ఉన్న చెత్త అంతా మురుగంతా తీసుకొచ్చి మీరు వదిలేస్తున్నారు ఇక్కడ. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్. మీరు చెప్పాలి, అలా కాదు. మీరు ఎస్టీపీ మీరు కూర్చున్నప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ థింక్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్. నేను అంటుంది ఏంటంటే మీరు కూర్చోబెట్టి ఇప్పుడు సడన్ గా వాళ్ళు ఏమంటారు, మేము పుష్కరాల టైంలో మేము ఆఫ్ చేస్తూ ఉంటారు మెయింటెనెన్స్. దట్ మీన్స్ దేర్ ఇస్ సంథింగ్ వీ డోంట్ హ్యావ్ టు. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే పెట్టుబడులు ఆగిపోతే పెట్టుబడులు ఎందుకు ఆగిపోతాయండి? విల్ హోల్డ్ రెస్పాన్సిబుల్. మీరు అలా కూర్చోబెట్టి మాట్లాడితే మేము మాట్లాడతాం. ఎన్వైరన్మెంట్ ఇస్ అ బిగ్గర్ డ్యామేజ్ కదా. మీరు ఉద్యోగాలు ఉపాధి పోతే పోద్ది. ఎనీ ఇష్యూ ఐల్ స్పీక్ టు సీఎం. ఎనీ ఇష్యూ ఐల్ స్పీక్ ఇన్ ద క్యాబినెట్. ఇఫ్ టూ బిగ్ అన్ ఇష్యూ కూర్చోబెట్టి పెట్టుబడులు పారిపోతారంటే సార్ అందరూ ఇలా చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారండి? మాకు తెలియదు ఒక ఇల్లు కట్టాలంటే గొయ్యి తవ్వాలని. మరీ కూర్చోబెట్టి కథలు చెప్తారు అందరూ. నో, యూ హ్యావ్ టు be, madam, I'm telling you one more time, please, all the niceties from this, you have to be very practical. Tell a speaker also, whatever the issues, you have to be in the very open in the collector con. There's no point in speaking like this. Niceties over a cup of lunch and dinner doesn't add up to anything.